పిల్లలను ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా నివారణ మనందరిపై ఉన్న బాధ్యత అని అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పిల్లలకి నేర్పాలని, ముఖ్యంగా మగపిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సోదరి భావంతో కూడిన బయట ఆడపిల్లలతో సత్ప్రవర్తన కలిగి ఉండేలా చూసుకోవాలని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని కోరారు. బాలలు తమ ఇబ్బందులు చెబుతుంటే వినాలని, వినని ఎడల వారి హక్కులను హరించిన వారమవుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బాలల అక్రమ రవాణా నివారించడం, పౌష్టికాహార లోపం లేకుండా చూడడం మన బాధ్యత అని, ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. విద్య విషయంలో అమ్మాయి, అబ్బాయి అనే వివక్ష వలదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చి పోషకాహార కిట్లు, చీరలు అందజేశారు. బాలికా వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన బాలికలకు వివాహం చేయాలని అన్నారు. అధికారులు చెప్పినట్లు అప్పుడే వారు పూర్తి స్థాయిలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించాలని అన్నారు. వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం అవుదామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ డీకే విజయ్ కుమారి, నిడదవోలు మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ బి నాగరాజ్ నాయక్, స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి పౌష్టికాహారం మీకు మాత్రమే కాదు, మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా అంత ఉపయోగపడుతుంది అనేటువంటిది గుర్తించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మనందరినీ కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఎంతో సదుద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదంతో ఆడబిడ్డని రక్షించండి, ఆడబిడ్డని చదివించండి, ఇది మన యొక్క నినాదంగా మనం తీసుకుని క్రితం సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆదేశాన్ని మా అందరి క్యాబినెట్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే మనం చూసుకుంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కొన్నిసార్లు కనబడతా ఉంటుంది. దాంతో పాటు లింగ నిర్ధారణ అనేటువంటిది చేయడం ద్వారా ఆడపిల్లలు పుట్టకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా, అది జరిగినా జరగకపోయినా ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా చదువుకోవాల్సి వస్తే మగపిల్లలు చదువుకుంటాడు, ఆడపిల్లలు నీకెందుకు చదువు, ఇంట్లో పనిచేసుకోవాలనేటువంటి భావజాలం ఇవాళకి కూడా మనకి కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా ఆడపిల్లకి సరైనటువంటి పోషకాహారాన్ని అందించాలనేటువంటి ఆలోచన చేయకుండా మగబిడ్డలకి బాగా పెట్టి ఆ తర్వాత మిగిలింది మాత్రమే ఆడపిల్లలకు పెట్టేలాగా, ఒకవేళ మిగలకపోతే వాళ్ళకి పెట్టకుండా ఉండేలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం.